పీ ఫర్ పంకిన్ రైస్, పంకిన్ కిచిడి, పంకిన్ పలావ్ ఎలా అయినా పిలుచుకోవచ్చు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పలావ్ అయితే కాదు, ఇదైతే కిచిడి అని చెప్పాలి, ఆర్ ఎల్స్ పప్పన్నమైనా అనుకోవాలన్నమాట. మనకు సీజనల్ వెజిటబుల్స్ ఖచ్చితంగా పిల్లల డైట్లోకి ఎవ్రీడే ఇంక్లూడ్ చేయాలి. నేను రెగ్యులర్గా చేసే ఫుడ్స్ మా పాప ఒక్కోసారి తినదు అనమాట. సో అందుకని చెప్పి దానికి 1 pot రైస్ చేస్తాను. బికాజ్ వాళ్ళకి ఈ ఏజ్లో మంచిగా అన్ని వెజిటబుల్స్ అలవాటితే గోయింగ్ ఫార్వర్డ్ అనేది తింటారని చెప్పి. సో నేను ఆయిల్ కంటే కూడా నెయ్యి వాడతాను. అన్నిటికి మించి ఇది 1 pot కాబట్టి ఈజీగా క్విక్గా అయిపోతుంది. నేను ఇలా సీజనల్ వెజిటబుల్స్ కాస్ట్ తక్కువ దొరికినప్పుడు తీసుకొచ్చేసి చక్కగా కడిగి తుడిచి అన్ని కట్ చేసి అవన్నీ ఆరబెట్టి ఫ్రీజ్ చేసుకుంటాను. సో బయట మనం ఫ్రోజన్ తెచ్చుకునే బదులు ఇంట్లో చేసుకోవచ్చు కదా. సో ఇలా వాడుకుంటూ ఉన్నాను అనమాట. రోజు 2-3 రకాల వెజిటబుల్స్ పాపకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ ఐటమ్స్ చేస్తూ ఉంటాను. మీరు ఒకవేళ ఐడియా కోసం చూస్తుంటే కనుక యూ రీచ్ మై పేజ్. సో ఇలాంటివి రెసిపీస్ బోల్డ్ అన్ని కూడా దొరుకుతాయి. ఇంతకీ అసలు దీనిలో ఏమేమి వాడారు, ఎంతెంత క్వాంటిటీస్ వేయాలి అని తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ చెక్అవుట్ చేయండి. అండ్ చాలా రెసిపీస్ పోస్ట్ చేస్తున్నా. ఇవన్నీ యాక్చువల్లీ పాప 1 pot రెసిపీస్ చాలా ఇష్టంగా తింటుంది అనమాట. అందుకని నాకు కొంచెం పని అయినా కూడా ఇష్టంగా తింటుంది అని అలవాటు చేస్తూ ఉంటా. అలా అని చెప్పి ప్రతిరోజు చేస్తాను అనుకోండి, మేము చేసుకునే తాలింపు, రసం, పప్పు, సాంబార్ కూడా పాపకు పెడుతూ ఉంటాను అనమాట. బట్ వన్స్ ఇన్ వైల్ ఇలా కుక్ చేస్తూ ఉంటాం. మేము 1 pot చేసుకున్నప్పుడు కొంచెం స్పైసీ గరం మసాలాస్ యాడ్ చేసినప్పుడు పాపకి ఇలా లైట్గా యాడ్ చేస్తాను అనమాట. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. బై ద వే ఇది పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.